కోతులు చేపట్టి ఎంతమందికి ఎంతెంత లాస్ అవుతుందో, ఎంతమందిని కొరికి కాట్లు పెడుతున్నాయో కానీ కొంతమందికి అయితే లాభం అవుతుంది. అగో కోతులతోటి నష్టాలే కానీ లాభాలు ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని పరిశాన్ అవుతున్నారులే. చెప్తా పట్టుదిగా. కోతులు పట్టేటోళ్లకు చేతి నిండా పని దొరకబట్టే. కోతులను కొట్టి భయపెట్టేందుకు వాడే గులేర్లు, తోక పటాకులు తయారు చేసి అమ్మేటోళ్ళకు కూడా ఓ 4 రూపాయలు దొరకబట్టే. గంతెందుకోళ్ళ కోతులు ఏవట్టి కొండెంగలకు కూడా కొలువులు దొరకబట్టే గిట్లా. సుశీరా సైకిల్ క్యారల మీద బిందాస్గా కూర్చున్న ఈ కొండముచ్చను గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆన్ డ్యూటీలో ఉన్న కొండముచ్చి ఇదే. యూనివర్సిటీలో గుంపుల కోతులు ఉన్నాయట. ఆ కోతుల మందం దరిమి కొడతందుకు ఈ కొండెంగను స్పెషల్ డ్యూటీలో పెట్టిరట యూనివర్సిటీ వాళ్ళు. అయితే యూనివర్సిటీ క్యాంపస్ 200 ఎకరాలు ఉండే వరకు ఓ దిక్కు దీని కొంట పోతే ఆ కోతులు చాలా హుషారి ఉన్నట్టు ఇంకో దిక్కు పారిపోతున్నాయట. అందుకే ఇవి ఇట్లా సైకిల్ మీద కూర్చోబెట్టి చుట్టూ తిప్పుతున్నట్ట దబ్బున. ఇక రోజుకు 2 రౌండ్లు తిప్పుకుంటా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టు కోతులకు వార్నింగ్ మెసేజ్ ఇస్తుంటది ఈ కొండెంగ. అన్నట్టు నాగార్జున యూనివర్సిటీలో కొండెంగల్ డ్యూటీ చేయబట్టి 23 ఏళ్ళు అవుతుందట. నిన్న కాదు మొన్న కాదు చూడుర్రి, ఈ కొండెంగ ఇప్పటికీ 3వదట. ఇంతకు ముందు డ్యూటీ ఎక్కిన 2 కొండెంగలు కాలం చేస్తే ఇక నెక్స్ట్ ఈ కొండెంగకు ఛాన్స్ దొరికిందట. ఇది రాకముందు హాస్టళ్లు, క్యాంటీన్లు, క్లాస్ రూమ్లలో దూరి ఆగమాగం చేసేటియట కోతులు. మొత్తానికైతే కోతులు చేయబట్టి చాలా మందికి నష్టమైతే జరుగుతున్న ఆ కొండెంగలకు, ఆ కొండెంగలను మెయింటైన్ చేసే మనుషులకు మాత్రం ఎంతో కొంత ఫాయిదా అవుతుంది. మరి ఇట్లా ఏళ్ళకేళ్ళు డ్యూటీలు చేసుకుంటా స్వేచ్ఛా జీవితం లేకుండా త్యాగం చేస్తున్న ఈ కొండెంగలకు రిటైర్మెంట్ ఏజ్ ఏమన్నా ఫిక్స్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు, బహుమానాలు, సన్మానాలు గిట్లా ఏమన్నా ఉంటాయో లేదో.